విచ్చేశారు. అట్లాగే గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కూడా విచ్చేశారు. ఇంకా మన కలెక్టర్ గారు విప్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉపాధ్యాయ మిత్రులందరూ ఈ వేదికకి అభిముఖంగా కుడివైపున ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషం ఈనాటి కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఇక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషదాయకం. మరి ఈరోజు మీరందరూ కూడా వివిధ స్కూళ్ళల్లో కావచ్చు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల పాత్ర దేశ నిర్మాణంలో ఎలా ఉంటుందని చెప్పి చాలామంది కూడా ఎంతో మాట్లాడారు. మరి సాయం సమయంలో ఈరోజు ఈ యువతను భారతదేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంటి కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులు కూడా సన్మానించుకోవడం జరిగింది. చాలా సంతోషం. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వివిధ కారణాల వల్ల మరి మన భారతదేశంలో చదువుకు దూరంగా చాలా కోట్లాది మంది పిల్లలు దూరంగా ఉన్నారు. దాంట్లో మరి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఏర్పడక ముందు కూడా తెలుసు తెలంగాణ ముఖ్యంగా విద్యలో చాలా వెనుకబడింది. ఎందుకంటే నేను కొద్దిగా ఎడ్యుకేషన్ విజయవాడలో మెడిసిన్ చేసినప్పుడు చూస్తూ ఉంటాను అక్కడ ఎక్కడ పోయినా స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇప్పుడిప్పుడే కొంత ముందరికి వెళ్తాను. ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలలు బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా శిథిలావస్థలకు చేరుకుంటున్న పాఠశాలను మనం పునర్నిర్మాణం చేసుకున్నాం సందర్భంలో ప్రభుత్వాలు మారడం, కొత్త ప్రభుత్వాలు రావడం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ కూడా ప్రభుత్వ పాఠశాలలపైన దృష్టి పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలగా గుర్తించి మౌలిక వసతులు ఏర్పాటు చేసి దాంతో పాటుగా మొదటి నుంచి కూడా మీరు కొడుతూ ఉంటారు, స్కావెంజర్స్ లేరు, ఊడ్చేవాళ్ళు లేరు, కడిగేవాళ్ళు లేరు, అవన్నీ కూడా ఇవ్వడం. దాంతో పాటుగా మీరు అందరూ ఎదురు చూసిన పదోన్నతులు కూడా రావడం నిజంగా శుభసూచన అని చెప్పి సందర్భంగా ఎన్ఈఓ లేకుండా పోవడం, జగిత్యాల జిల్లాకు డిఓ పోస్ట్ కూడా లేకుండా పోయింది. మరి అలాంటి సందర్భంలో గౌరవ విప్ గారి ఎంపీ గారు కూడా పార్ట్ ఆఫ్ జగిత్యాల డిస్టిక్ రిప్రజెంటేటివ్ రూపాయలు కాన్స్టిట్యూన్సీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నేను కూడా తీసుకెళ్తాను శాసనసభ్యులుగా జగిత్యాల జిల్లాకు డిఓ పోస్ట్ వచ్చే విధంగా వివిధ సమస్యలన్నీ కూడా పరిష్కారంలో తప్పకుండా మేము ఈ ఉపాధ్యాయుల వెంట ఉంటామని చెప్పి ఉపాధ్యాయులకు అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా మేము భరోసా ఇస్తూ మాకు అవకాశం ఇచ్చిన ఇక్కడి జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మన ఉపాధ్యాయులు స్వీకరిస్తాం. దక్షిణాఫ్రికాలో ఒక యూనివర్సిటీ ముందు ఒక చిన్న కొటేషన్ కనబడుతుందని నేను ఒకసారి ఎక్కడ చూశాను. నేను ఏ దేశాన్ని అయితే మనం నాశనం చేయాలని అనుకుంటామో దాంట్లో అక్కడ మనకి మిసైల్స్ అణుబాంబులు వేయాల్సిన అవసరం లేదు. ఆ దేశ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఆ దేశం సర్వనాశనం అవుతుందని ఒక కొటేషన్ కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే దేశ నిర్మాతలు భావి భారత పౌర నిర్మాతల యొక్క అయిన మన ఉపాధ్యాయుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే మన క్వాలిటీ పౌరులు తయారవుతారు. సో కాబట్టి ఉపాధ్యాయ మిత్రులు ఈ విద్యుక్త ధర్మం పట్ల ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ మన భారతదేశానికి సంబంధించిన ఉత్తమ పౌరులుగా రూపొందించవలసిన అవసరం మనందరి మీద ఉంది. అట్లాగే డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ద బెస్ట్ మైండ్ షుడ్ బి ద టీచర్స్ మైండ్ అని చెప్తారు. ఎందుకంటే మన ఆలోచనలు బట్టే ఏదైనా పనులు జరుగుతూ ఉంటాయి, రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఎప్పుడైతే టీచర్ మైండ్లో బెస్ట్
మైండ్ ఉండి బెస్ట్ ఆలోచనలు క్రియేట్ అవుతాయో తదనుగుణంగా తన ఆలోచనలకు అనుగుణంగా తన విద్యార్థులను ఉన్నత పౌరులుగా రూపొందించడానికి సర్వసన్నద్ధంగా ఉంటూ సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సో అన్నింటిలో ద బెస్ట్ మైండ్ అనేది టీచర్గా ఉండాలని వారు తెలియజేయడం జరిగింది. అంటే మరి విద్య ఒక మంచి సంస్కారం అనేది ఉపాధ్యాయుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంతోమంది పిల్లలకి విద్యను బోధించి దాని తర్వాత ఒక రాష్ట్రపతి వరకు ఎదిగారంటే ఆయన దగ్గర ఉన్న అంతటి కళ ప్రతి ఒక్కరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఈరోజు మన ఉపాధ్యాయులందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఇంకా ఎన్నో సాధించాలని చెప్పేసి ఇప్పటికే మీరందరూ మంచి ఉపాధ్యాయులుగా ఎన్నో పురస్కారాలు తీసుకొని ఉంటారు. మరి ఇంకా మంచి మంచి పురస్కారాలు తీసుకోవాలని అందరి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు పిల్లల భవిష్యత్తు పిల్లల జీవితంలో ఒక పెద్ద పాత్ర పోషించేది ఎవరైనా ఉన్నారు అంటే అది ఉపాధ్యాయులు మాత్రమే. తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ టైం మీతో మాత్రమే ఉండగలుగుతారు పిల్లలు. కేవలం తల్లిదండ్రులతో కొన్ని గంటలు, ఒక 2-3 గంటలు, మహా అయితే ఒక 5 గంటలు ఉండగలుగుతారేమో, కానీ మీతో మాత్రమే ఎక్కువసేపు ఉంటారు. కాబట్టి మరి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు మీ ద్వారానే రాగలుగుతుంది. ఇవాళ ప్రతి ఉపాధ్యాయుడు కొంతమంది ఏదైతే బుక్ ఉందో ఆ బుక్లో ఉన్నది మాత్రమే చెప్పకుండా ఎట్లాంటి సంస్కృతి నేర్పించాలి, మరి ఎలా బోధిస్తే పిల్లలకు అర్థమవుతుంది, ఎట్ల నుంచి వెళ్ళి చెప్పాలి అని చెప్పేసి ఇది మీకు మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా కూడా పిల్లలు ఎలాంటి టెక్నాలజీతో నేర్చుకోవాలని అనుకుంటున్నారు, మరి ఎట్లా నేర్పిస్తే బాగుంటుందని చెప్పేసి మీ ప్రతి ఒక్కరికి కూడా మేము కోరడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం పిల్లల మీద, స్కూళ్ళ మీద ఎంతో దృష్టి పెట్టింది. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళ మీద మరి ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుంది. అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి తీసుకెళ్తుంది. కాబట్టి మీరు కూడా ఇంకా పిల్లల మీద మీ దృష్టి సారించి మీరు కూడా పిల్లల మీద ఇంకా మంచి ఎట్లాగైతే మీ దృష్టిని ఇంకా పెడతారో పిల్లలు ఇంకా అంత ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రోజుల్లో పిల్లలు ఎలాంటి చదువు నేర్చుకున్నారు, ఎంత విద్యావంతులు అయ్యిందనేది ముఖ్యం కాదు, పిల్లలకి ఎంత సంస్కారం మనం నేర్పిస్తున్నాం అనేది ఫస్ట్ ముఖ్యం. గౌరవం ఇవ్వాలి అనేది ఫస్ట్ వాళ్ళకి నేర్పించాలి. అప్పుడే పిల్లలకు మనం కరెక్ట్ అయిన చదువు సంస్కారం నేర్పిస్తున్నట్టు. ఫస్ట్ మీ అందరికీ నా ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి పిల్లవాడికి మీరందరూ స్త్రీ పట్ల ఒక మంచి ఉద్దేశం నేర్పించాలి. దాని తర్వాత మహిళలకు అంటే అమ్మాయిలకు కూడా, గర్ల్స్కి కూడా మీరు మంచి శిక్షణ ఇప్పించాలి. ఎలాంటి సంప్రదాయాలు మనం పెరుగుతున్నాము, ఎలాంటి సంస్కృతి మనది, భారతదేశంలో మనం ఎలా ఉన్నాము. గతంలో పిల్లలు రాకపోయినా కూడా ట్రైబల్ ఏరియాలలో, కొన్ని పల్లెటూర్లలో చదువుకోవడానికి రాకపోయినా కూడా బయటికి తీసుకొచ్చి కొట్టి మరీ బయటికి తీసుకొచ్చి చదివించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ చదువుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ లేదంటే ట్యూషన్స్ కానీ ఖచ్చితంగా చదువుకుంటున్నారు. కానీ ఇంకా ఎవరైనా మంచి బుద్ధి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ద్వారా మాత్రమే ఒక పిల్లవాడు కానీ, ఒక అమ్మాయి కానీ ఒక మంచి సంస్కారం నేర్చుకోవాలి అని అంటే కేవలం ఉపాధ్యాయుల వల్లే. అందుకనే పిల్లల భవిష్యత్తులో ఉపాధ్యాయుల పాత్ర మాత్రమే గొప్పదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆలస్యంగా వచ్చినందుకు నా క్షమాపణలు అధ్యాపకులందరికీ. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పినారు, మన భారతదేశ జనాభాలో దేశవ్యాప్తంగా మన యంగెస్ట్ డెమోగ్రఫిక్ ఇన్ ద వరల్డ్ మన భారతదేశంలోనే ఉన్నది. అండ్ ఈ డెమోగ్రఫిక్ యంగెస్ట్ యూత్ అందరినీ మంచి బాటలో పెట్టి మంచి ఒక గోల్ ఇచ్చి మన దేశాన్ని ముందుకు నడపాలంటే అధ్యాపకుల రోల్ చాలా ముఖ్యమైన పాత్ర వేస్తారు. నాకు కూడా చిన్నప్పటికెళ్ళి స్కూల్లో చాలా అల్లరి చేసిన, ఎక్కువ చదివేది కాదు, కానీ నాకు కాలేజ్లో ఒక చాలా మంచి మ్యాథ్స్ ప్రొఫెసర్ నన్ను చాలా ప్రోత్సహించి నేను మ్యాథమెటిక్స్లో ఒక 5000 వర్డ్స్ ఎస్సే కూడా, ఆయిలర్స్ థియరం మీద ఎస్సే కూడా రాయడం జరిగింది. ఇది కేవలం ఒక మంచి గురువు ఉన్నందువల్లనే నాకు అది సాధ్యమైంది. ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, ఏదైనా ఒక గోల్ ఉండి దాని మీద ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్ళాలంటే ఒక గురువు పాత్ర చాలా ముఖ్యమైనది. అది ఈరోజు మనము పెద్దలు
కీర్తిశేషులు రాధాకృష్ణ లాంటి రోల్ మోడల్స్ని గుర్తు చేసుకొని ఈరోజు మనం ఈ ఉపాధ్యక్షుల వేడుకను ఒక పెద్ద సెలబ్రేషన్గా చూసి ఒక మంచి బాటలో వెళ్ళాలి, భారతదేశాన్ని ఒక మంచి దారిలో తీసుకుపోవాలని చెప్పి ఈరోజు ఏదైతే మనము గుర్తు చేసుకొని ముందుకెళ్ళాలో ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నా ఈరోజు. ఎందుకంటే మా తాత కాక వెంకటస్వామి గారు వారు ఎక్కువ చదువుకోలేదు, వారు కూడా 8వ తరగతి 10వ తరగతి వరకే చదువుకోవడానికి అవకాశం దక్కింది. కానీ చదువే బలము. అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు అక్కడే చెప్పేది, చదువుంటే ఏదన్నా సాధించవచ్చు అని చెప్పి జీవితంలో. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ కూడా కంప్లీట్లీ సబ్సిడైజ్డ్, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి జీవితంలో వాళ్ళకు కూడా చదువు, ఎడ్యుకేషన్ ఇస్ ఎవ్రీబడీస్ రైట్ అని చెప్పి సంవత్సరానికి 5,000 మంది పిల్లలకు మేము అక్కడ చదివిస్తాము. ఆల్మోస్ట్ ఒక 50 మంది టీచర్లు కూడా అక్కడ కంప్లీట్లీ సబ్సిడైజ్డ్ సెల్ఫ్ ఫండెడ్ స్కూల్ అనమాట. అది అంటే కేవలం బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొచ్చే ఒక ఆయుధం ఏముంటుందంటే అది ఎడ్యుకేషన్. అది కేవలం గురువులతోటే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. మన భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది. మన దేశము, మన రాష్ట్రము ఏ దారిలో వెళ్ళాలంటే చిన్నప్పటికెళ్ళి, ఇప్పుడే మేడం కూడా చెప్పినారు, స్త్రీలను, మహిళలను గౌరవించడము చిన్నప్పటికెళ్ళి స్కూల్లో, ఇంట్లో మొదలవుతుంది. ఇవన్నీ గుర్తు చేస్తూ ఇంకో ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక గురువు అన్న విలువ మన దేశంలో చాలా సెల్ఫ్ సాక్రిఫైస్ జాబ్ అనమాట. అంటే టీచర్స్ జాబ్ నేను ఎప్పుడు స్కూల్ పోయినప్పుడు కూడా ఇదే గుర్తు చేసుకుంటుంటాను. టీచర్స్ మన పిల్లలని మంచి దారిలో పెట్టి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి, ఒక సత్య నాడెల్లా కానివ్వండి, ఒక సుందర్ పిచ్చే కానివ్వండి, వాళ్ళు ఎంతో ఎదుగుతారు, ముందుకు వెళ్తారు. కానీ టీచర్స్ ఒక సాక్రిఫైస్ చేసుకుంటూ పిల్లల కోసమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారని చెప్పి ఈ సందర్భాన్ని అందరికీ నా ప్రతి టీచర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా అయిన మొదటి రోజు నా మొదటి సంతకం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల ప్రమోషన్ మీద సంతకం పెట్టారు. ఎందుకంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ మన ప్రాంతంలో విద్యాదానం అనేది గొప్పది. విద్యాదానం చేసినటువంటి ఒక మాన్యతమైన ఉపాధ్యాయులకు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నాకు అవకాశం వచ్చినందుకు ఆ దేవుడు ఈరోజు మీకు మంచి చేసే కార్యక్రమం లోపల ఆ సంతకం పెట్టే నేపథ్యంలో ఈరోజు రాజకీయ పరంగా ఈ స్థాయికి ధర్మపురి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా, మరి మొదటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నతమైన చదువు చదువుకునే విధంగా, పిల్లలు తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విషయంలో కూడా 80% మంది ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయపరంగా ఆధారపడ్డ కుటుంబాలు కానీ, ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్న కుటుంబాల పిల్లలను మన స్కూల్కి పంపిస్తారు. మరి వారిని ఎంతో కష్టపడి మీరు ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా, ఉత్తమ టీచర్స్గా ఉన్నటువంటి మా సోదరులు సోదరిమణులు వాళ్ళు మోల్డ్ చేసి ఉన్నతమైన విలువలు గల విధంగా వాళ్ళని టీచింగ్ చేసి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులు చేసే విధంగా ఆ దేవుడు మీకు అవకాశం ఇచ్చినారు. మరి దాంట్లో భాగంగా ఈ జిల్లాకు సంబంధించిన మా ఉపాధ్యాయులందరికీ కూడా మనం చూసుకుంటున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లాకు గతంలో కూడా 10th క్లాస్లో మంచి పేరు వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి టీచింగ్ చేసిన వాళ్ళ ద్వారా ఇక్కడ మంచి పేరు ఈ జిల్లాకు రావడం జరిగింది. రాబోయే కాలంలో కూడా అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి ఉపాధ్యాయుల మన స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ఉత్తీర్ణత వచ్చే విధంగా మీరంతా బోధన చేసే విధంగా ఇంకా ముందుండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ జిల్లా విషయానికి వచ్చినట్టయితే మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా తెలంగాణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకున్న సందర్భంలో కూడా మొదటిసారి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉపాధ్యాయులను
ప్రమోషన్కి సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు, స్వయాన ముఖ్యమంత్రి గారే ఆ ప్రమోషన్ సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి మీకు మేలు జరిగే కార్యక్రమంలో కూడా సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 110 మంది హెడ్ మాస్టర్స్కు, అదేవిధంగా 739 మంది స్కూల్ టీచర్స్, ఎస్ఐ టీచర్స్ అందరూ కూడా ప్రమోషన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆ రోజు ఎల్పీ స్టేడియంలో సుమారు వేలాది మంది ఉపాధ్యాయులు వచ్చి ఆ ప్రమోషన్ సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉన్నది వారికి. ఇంక ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా వారి దగ్గర పెట్టుకున్నారు. వారి ఈరోజు జిల్లాకు సంబంధించిన ఏదైతే ఆదర్శ పాఠశాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ జిల్లాలో మీ అందరికీ తెలుసు, మొదటిసారి ఏదైతే మన స్కూల్ ప్రారంభించిన రోజో, ఏ రోజైతే స్కూల్స్ రీఓపెన్ అవుతున్న రోజే ఆ రోజే పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వం లోపల అన్ని స్కూల్స్కు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలందరూ కూడా యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అదేవిధంగా అన్ని బుక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందివ్వడం జరిగింది. మన దానిలో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మా కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడే సుమారు 34 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్స్ చేయడం జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాలకు. దాంట్లో 20 కోట్ల రూపాయలు ఇప్పటివరకు మనం ఖర్చు చేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి 10 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మా ఉపాధ్యాయులకు సంబంధించిన విషయానికి ప్రభుత్వ వైపుగా ప్రభుత్వ ప్రతినిధిగా మనం చేసుకుంటున్నాను. సుమారు మొన్ననే పెద్దాపురం గురుకుల పాఠశాలకు వచ్చినప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి వచ్చినప్పుడు మేము కానీ కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళాం, వేదిక పైన పెద్దవాళ్ళందరూ కూడా. సుమారు రాష్ట్ర బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన విషయాన్ని కూడా మరొకసారి మా జిల్లాకు సంబంధించిన ఉపాధ్యాయులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మనం ముఖ్యంగా ఇక వేదిక పైన ప్రజాప్రతినిధులు కానీ మా జిల్లా కలెక్టర్ గారు కానీ మనం చేస్తున్నాం. మీరు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలకు మంచి బోధన ఇచ్చే విధంగా మీకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా భవిష్యత్తులో పూట అనేక స్కూల్స్లో పూట అనేక ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని క్లాస్ రూమ్స్ కావాలి, శానిటేషన్స్ కావాలి, అదేవిధంగా స్వీపర్స్ కావాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజాప్రతినిధిగా మేము బాధ్యత తీసుకుంటాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీరు మంచి చదివించి మీ వల్ల పిల్లలు ఉన్నత స్థాయిలో ఎదిగే విధంగా మీరు చదువు బోధన చేయాలని కోరుకుంటూ, మొన్న నేను ఏదైతే స్కూల్స్లో మా ధర్మపురికి వెళ్ళాను, మా ధర్మపురిలో చెప్తున్నారు, సార్ ఇక్కడ చదువుకున్నటువంటి రామనాథం అనే ఒక స్టూడెంటు అబ్దుల్ కలాంతో సైంటిస్ట్గా పనిచేశాడు సార్ ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థి అని చెప్తున్నాను. అంటే మేము కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాం. గవర్నమెంట్ పాఠశాల చదువుకున్నప్పుడు ఆ బోధన కానీ ఆ చదువు కానీ ఆ చదువు చెప్పే టీచర్ కమిట్మెంట్ కానీ చాలా గొప్పదని చెప్పేసి నేను మనవి చేస్తూ, ఆ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించినటువంటి టీచర్స్ కానీ సార్లే కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఇంకా మిగతా టీచింగ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. మీ ప్రభుత్వ పరంగా అన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు అండగా ఉంటారు. రాబోయే రోజుల్లో కూడా పిల్లలందరూ కూడా మంచి బోధన ఉండే విధంగా ఆలోచన పరంగా ముందుకు పోవాలని కోరుకుంటూ, మరి ఈ జిల్లాకు సంబంధించిన విషయాన్ని కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. టీచర్ల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి మండలాలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ స్కూల్కి మనం విజిట్ చేసే విధంగా ఏదైతే మీకు సంబంధించినటువంటి జేసీలు మీ అధికారులు కూడా ఆదేశించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇంత పెద్ద ఎత్తున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను.